అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈ కార్యక్రమంలో మనకి ఋషి సాంప్రదాయం చెప్పినటువంటి విషయాల్ని మనం మననం చేసుకుంటూ దాని లోతులలోకి వెళ్ళి కొంతవరకైనా వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి అనేటువంటిది శాస్త్రీయ పరిజ్ఞానంతో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. ఈ యొక్క కృష్ణ శతకకర్త ఒక చక్కని పద్యాన్ని చెప్పడం జరిగింది. దూర్వార చక్రకరధర సర్వాణి ప్రముఖ వినిత జగదాధార నిర్వాణనాథ మాధవ సర్వాత్మక నన్నుగావు సరగుణ కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని చాలా కందంలో అందంగా రాయటం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఎట్లాగుందంటే అన్నప్రాసన నాడే ఆవకాయతో అన్నం కలిపి పెట్టావనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే వాళ్ళు మిగిలినటువంటి పరిజ్ఞానాన్ని ఏమాత్రము కూడా పరిగణలోకి తీసుకోవటం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. నేటి సమాజ విషయంలోకి వచ్చేటప్పటికీ ఒక శతకం కానీ ఒక పద్యాన్ని కానీ ఒక భావాన్ని కానీ వాళ్ళు తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుందాము అనేటువంటి పరిస్థితి లేదు. ఈనాడు ధనము అనేటువంటిది ఈ ఆర్థిక వ్యవహారంలో అందరికీ కూడా ఆర్థిక స్తోమతలు బాగుండటం మూలంగా ఒక కాషాయగుడ్డలు కట్టుకున్నటువంటి ఒక సన్నాసి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సన్నాసి పాదాల మీద పడిపోయి వాడేదో చేతిలోంచి తీసి మోక్షం ఇచ్చేస్తాడు, లేకపోతే జేబులోంచి తీసి స్వర్గం ఇచ్చేస్తాడు అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్పితే ఇటువంటి పద్యాలను కనీసం చదువుదాము, ఈ చదివితే ఇందులో ఉన్నటువంటి కొంతవరకైనా భావన అనేటువంటిది మనకి తెలుస్తుంది అనేటువంటి ఇంకిత జ్ఞానాన్ని పూర్తిగా విస్మరించారు. దుర్వార చక్రకరధర సర్వాణి ప్రముఖ వినుత జగదాధార నిర్వాణ నాథ మాధవ సర్వాత్మక నన్నుగావ సరగుణ కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణశతకకర్త ఎంత చక్కగా చెప్తున్నారంటే, అంతటా నిండి ఉన్నటువంటి వాడవు నువ్వు. ఒక దగ్గర ఉన్నావు, ఒక దగ్గర లేవు అనేటువంటి స్థితి లేనటువంటి వాడు, అంతటా కూడా నీవే నిండి ఉన్నటువంటి వాడవు. ఓ మాధవ, ఈ సర్వము నిండి ఉన్నావు, త్వరితముగా వచ్చి నన్ను గావుము అంటే నన్ను రక్షించుము, నా ఒక కోరికలను తీర్చుము అని చెప్పేసని ఈయన ఈ చివరి పాదాల్లో చెప్తున్నటువంటిది. మొదటి పాదంలో ఎంతో భయంకరమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని నీ చేతిలో పెట్టుకుని, అంటే దాని వైబ్రేషన్ ఎంత ఉంటుంది, అది సంహరించడం అయితే సంహరిస్తుంది, కానీ ఆ తిరిగేటప్పుడు దాని వైబ్రేషన్ ఎంత ఉంటుంది, ఆ వైబ్రేషన్ని అతను ఆపుకుంటూ పట్టుకుంటున్నాడంటే అతని శక్తి ఎంతది అనేటువంటి విషయాన్ని మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఆ మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము అనేటువంటి దాన్ని మనం ఒక అలంకారార్థం చూస్తున్నాం తప్పితే ఆ ఆయుధానికి ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేటువంటిది లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పిల్లల్ని తీసుకెళ్ళి స్కూళ్ళలో విద్యాభ్యాసం చేసి స్కూళ్ళలో జాయిన్ చేస్తాము.
ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఒక డిగ్రీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా ఎంతకాలం చదివితే వాడికి ఒక మాస్టర్ డిగ్రీ వస్తుంది. అక్కడి నుంచి వాడు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి విషయంలో పరిశోధన చేయాలంటే వాడి ప్రయత్నానికి ఈ విద్య ఎంతవరకు దోహదం పడుతోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇంత చదువుకుని ఇంత జ్ఞానవంతులమని చెప్పేసరి, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పేసరి మా అంత వాళ్ళు లేరనుకునేటువంటి వీళ్ళు ఇవాళ పొద్దున నిద్ర లేచి లలితా సహస్రాన్ని శ్రీమాత్రే నమః అని చెప్పేసరి వాడు ప్రారంభించగానే వాడికి ఫలితమే ఎదురకుండా ఉండాలి. ఇన్స్టెంట్గా వచ్చి వాడికి కనిపించాలి. అలా కనిపించకపోతే దేవుడు ఉన్నాడా, లేకపోతే దేవుడు ఉంటే నాకు చూపించండి అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నింటికీ కూడా కారణభూతులవుతున్నాడు తప్పితే తన చదువుకున్నటువంటి చదువు మూలంగా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఈ భాస్కర శతకకర్త చెప్పినట్టుగా చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిన నందును పొదవెడి నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునట్టయ్యా భాస్కర అని చెప్పేసరి భాస్కర శతకంలో ఆ భాస్కర శతకకర్త చెప్పటం జరిగింది. ఒక మంచి కూర అయితే చేశారు. ఆ కూరలో కావాల్సినటువంటి రుచి కావాల్సి వచ్చినప్పుడు ఎంత ఉప్పు వేయాలో ఆ ఉప్పు వేయకపోతే ఎక్కువ వేస్తే విషంలాగా ఉంటుంది, ఉప్పు కషాయంలాగా తయారైపోయి తినలేము, తక్కువ వేస్తే దాని తాలూకు టేస్ట్ పోతుంది. అట్లాగే ఇంత చదువులు చదువుకుని జ్ఞానంతో మెసలండి అని అంటే ఈ యొక్క రసజ్ఞత అనేటువంటిది ఏమాత్రము లేకుండా ఎవడి కనిపిస్తే వాడి కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. ఎవడైనా మాట్లాడటమే తడవుగా వాడి చుట్టూతా తిరిగేసేసి ఏదో మహాత్యాలు మహిమలు అనేటువంటి వాటి గురించి పాకులాడుతున్నారు తప్పితే ఇంతకన్నా గొప్ప మహత్యమేముంది? ఇంత జగత్తుని సృష్టించి ప్రతి ఒక్క జీవరాశి తాలూకు కార్యక్రమము ఇలా జరగాలి అనేటువంటి దాన్ని నిర్ణయించినటువంటి ఆ ఒక జగత్కర్త ఇంతకన్నా గొప్ప మహిమాత్మతుడు ఎవడు ఉంటాడు? ఇటువంటి విషయాలు మనకు అవసరం లేదు. కొబ్బరి చెట్టుకి అరటికాయ కాసింది, లేకపోతే అరటి చెట్టుకి కొబ్బరికాయ కాసింది అని అంటే దాన్ని చూడటానికి పోలోమని చెప్పేసి మనం వెళ్తున్నాం తప్పితే అంటే మన జ్ఞానము అనేటువంటి మన పశుతత్వాన్ని మనకి ఎంతవరకు తెలియపరుస్తుంది అనేటువంటి విషయము ఇక్కడ తేటతెల్లంగా తెలిసేటువంటి విషయం. అలాగే ఈ యొక్క ఉజ్జయిని మహారాజైనటువంటి సికిధ్వజుడు బయలుదేరిపోయి నా అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసేసుకుని ఆ భగవంతుడిని ఏదో తెలుసుకుందామంటే భగవంతుడు లేని ప్రదేశం ఏమిటి? సరైనటువంటి మార్గమే లేకుండా కనీసము తన భార్య అయినటువంటి చూడాలా అనేటువంటిది ఏంటి చూడాలా? భగవత్ తత్వాన్ని చూడాలా. ఆమె తెలుసుకుని ఆమె ఆ ఒక్క తత్వాన్ని చూస్తోంది. ఆమెకు కూడా చెప్పకుండా తను హఠాత్తుగా ఒక నిర్ణయం తీసేసుకుని అంటే ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా కంటికి కనిపించేటువంటి అధికారాన్ని ఈ భార్యా పిల్లల్ని వీళ్ళని పరిచయం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి కంటికి కనిపించినటువంటి దాన్ని ఏదో పొందుదామనుకుంటే ఎలా పొందగలుగుతాడు? దానికి ఏవైనా సరైనటువంటి మార్గము, మార్గదర్శకుడు, మార్గాన్ని చూపించేటువంటి వాడు, అతన్ని గురువు అని అంటారు. అటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఏమీ లేదు. ప్రపంచాన్ని ఒక ఏలినటువంటి బౌద్ధ మతము దానికి పునాదే లేదు. ఎందుకని అని అంటే బౌద్ధ మతంలో బుద్ధ భగవానుడు బ్రతికుంటుండగానే ఆ బుద్ధ భగవానుడిని వీళ్ళు అడగటం జరిగింది, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి విషయాన్ని.
ఈ ఒక్క సనాతన ధర్మాన్ని ఎన్ని యుగాలైనా ఎన్ని జగాలైనా ఎంత కాలమైనా బ్రతికిస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఈ ఆత్మ సంస్కారం కలిగినటువంటి ఆత్మ విద్యే మనకి బ్రతికిస్తుంది తప్పితే ఇంకొక విషయం కాదు అనేటువంటి విషయం మన వాళ్ళు తెలుసుకోలేనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆత్మతత్వం ఏనాడైతే తెలుసుకుంటాడో దానికి జీవం ఉంటుంది, దానికి ప్రాణం ఉంటుంది, దానికి మరణం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. కనుక బౌద్ధ మతం అంతా కూడా శ్రీలంక మొదలుగుని, జపాన్ మొదలుగుని, జర్మనీ మొదలుగుని మొత్తం ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. పునాది లేని కట్టడంలాగా అవుతాడు. ఆత్మ అనేటువంటిది ఉందా, ఉంటే ఆ ఆత్మ ఏం చేస్తుంది, దాని తాలూకు పరిధులు ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానమే లేకుండా బౌద్ధ మతము అనేటువంటిది చాలా విశాలంగా అన్నట్టుగా వ్యాప్తి చెందింది. మన దురదృష్టవశాత్తు అందులో కొంచెం నాగార్జునుడు లాంటి వాళ్ళు, మిగిలినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంతవరకైనా ఉండటం మూలంగా తర్కంలోకి వచ్చేటప్పటికీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి తర్కాన్నే ఆసరా చేసుకుని, దాన్నే పునాది చేసుకుని వాళ్ళు తర్కించటం మూలంగా వాళ్ళని జయించటం అంటే వాళ్ళని గెలవటము ఆ తర్కంలో అనేటువంటి విషయంలో ఈ సనాతన ధర్మంలో కుక్కమూతి పిందెల్లాంటి వీళ్ళకి అది సాధ్యపడటం లేదు. సరైనటువంటి శాస్త్ర పరిజ్ఞానము లేదు, సరైనటువంటి గ్రంథ పఠనము లేకుండా వీళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోయి వీళ్ళు వాళ్ళతో తర్కానికి దిగి ఆ తర్కశాస్త్రంలో సరైనటువంటి నియమ నిబంధనలు లేకుండా వాళ్ళ చేతిలో ఓడిపోవటము, ఇలాంటివి జరిగి వీళ్ళు కూడా బౌద్ధ భిక్షువులుగా మారిపోవటము, ఇలాంటివి బౌద్ధ భిక్షువుల కాలంలో జరుగుతూ వస్తున్నటువంటి వ్యవహారము. ఇటువంటి సమయంలో నాకు పూర్తిగా ఆ పేరు గుర్తులేదు, అందుకని ఇది చెప్పే లోపల గుర్తొస్తే అతని పేరు చెప్తాను. మండన మిశ్రుడి తాలూకు గురువుగారైనటువంటి ఆయన ఈ యొక్క కర్మ సిద్ధాంతానికి చాలా గొప్పవాడు. ఈ కర్మ సిద్ధాంతానికి చాలా గొప్పవాడై కర్మ తప్పితే ఇంకొకటి లేదు, కర్మ చేయటం మూలంగానే ఈ యొక్క జీవులందరికీ కూడా మోక్షం సంప్రాప్తమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కర్మ సిద్ధాంతం గురించి చెప్పటం జరుగుతుంది. ఇతను ఇంతకు పూర్వం ఏం చేశాడంటే ఈ యొక్క బౌద్ధ మతంలోకి తను అజ్ఞాతంగా అంటే ఆ బౌద్ధ మతాన్ని తీసుకుని ఆ యొక్క బౌద్ధ మత లక్షణాలు వాటన్నింటినీ నేర్చుకుని బౌద్ధులు అసలు ఎందుకు గెలుస్తున్నారు, వాళ్ళకి గెలవటానికి తర్కంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, మనకి తర్కంలో లేనటువంటిది ఏమిటి. ఎందుకంటే యాజ్ఞవల్కుడు లాంటి మహానుభావులు ఎందరో చెప్పినటువంటిది తర్కశాస్త్రాన్ని గురించినటువంటిది, పాణిని లాంటి వాళ్ళు ఎందరో కూడా తర్కంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో తర్కంలో మనం ఎందుకు ఓడిపోతున్నాం, బౌద్ధులు ఎందుకు గెలుస్తున్నారు, కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుని, ఇతని పేరు బహుశా కుమార భట్ అనుకుంటాను, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇతను ఆ మతంలోకి వెళ్ళి ఆ మత సాంప్రదాయాలన్నింటినీ కూడా నేర్చుకుని అప్పుడు తర్కంలో బౌద్ధులతో ఇతని తర్కశాస్త్రంలో వాదించటం జరిగింది. అప్పుడు ఈ కుమార భట్టు అనేటువంటి అతను ఈ యొక్క బౌద్ధుల్ని తర్కంలో జయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్లాగ్ ఏంటో తెలిస్తే కదా మనం వాదించటానికి, వాళ్ళు చేసేటువంటి తప్పేంటో తెలిస్తే, ఎదురుకుండా ఉన్నవాడు చేసినటువంటి తప్పేంటో తెలిస్తే అప్పుడు మనం దానికి కౌంటర్ వేయగలుగుతాం తప్పితే ఎదురుకుండా ఉన్నవాడు చేసే తప్పుని మనం తెలుసుకోలేనంత కాలము దానికి కౌంటర్ పార్ట్ వేయలేము. అలాగే తర్కంలో ఎదురుకుండా ఉన్నవాడు ఎక్కడ తప్పు మాట్లాడాడో ఆ మాట్లాడినటువంటి దాన్ని పట్టుకుంటే కానీ మనం మిగిలిన విషయాల్లో ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు
ఈ ఒక్క లలితా శాస్త్రాల్లోనే నిన్న నేను చెప్పినట్టుగా ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట కామసేవిత అని చెప్పేటువంటి ఈ ఒక్క 118 శ్లోకాల్లో ఈ విద్యకి చెప్పినటువంటి విధానం ఉంది. ఆత్మ విద్యలో నుంచే ఈ శ్రీ విద్య అనేటువంటి ఈ దశమహావిద్యలు కూడా రావటం జరిగింది. ఈ షోడశాక్షరి విద్య అనేటువంటి ఈ 16 విద్యలు కూడా ఆ ఒక్క ఆత్మవిద్యలో నుంచే వచ్చాయి. కానీ ఈ ఆత్మవిద్య కన్నా అంటే ఆత్మవిద్యకి ఈ ఒక శ్రీ విద్యకి మధ్యన కొంతకాలం ఏమైందంటే బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత ఈ మనువులు, ఈ ప్రజాపతులని వీళ్ళందరినీ సృష్టి క్రమంలో తీసుకునేటప్పుడు అక్కడ ఒక విద్య ఉన్నది. బ్రహ్మ విద్య తర్వాత ఈ శ్రీ విద్యకి బ్రహ్మ విద్యకి మధ్యన ఒక విద్య ఉన్నది. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా చారురూప, చారుహాస, చారుచంద్ర కళాధార అని ఇది 59వ శ్లోకంగా లలితా సహస్రంలో చెప్పబడుతోంది. అంటే బ్రహ్మ అనేటువంటి అతను ఈ మనువులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ప్రజాపతులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, వీళ్లతో సంప్రదింపులు చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఒక విద్యా విధానము అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరితో పడితే ఏదో బిచ్చగాడి దగ్గర నుంచి ఆఫీసర్ వరకు కూడా ఒకే స్థితిలో ఒకే స్టాండర్డ్లో మాట్లాడతాము అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ బ్రహ్మ తన తాలూకు సృష్టి చేసినటువంటి మనువులతో మాట్లాడేటప్పుడు ఆ ఒక మనువులతో మాట్లాడేటువంటి ఏదైతే విజ్ఞానము అనేటువంటిది ఉందో దాన్ని మను విద్య అనేటువంటి దాన్ని చెప్పటం జరిగింది. ఇది బ్రహ్మ విద్యలో నుంచి వచ్చినటువంటిదే ఈ మను విద్య అనేటువంటిది. తర్వాత చంద్ర విద్య అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ ఖగోళ శాస్త్రంలో ఈ యొక్క గ్రహస్థితి గదులను తెలుసుకొని ఆ యొక్క చంద్ర విద్య అనేటువంటి విద్యా సాంప్రదాయంలో ఆ చంద్రమండలం దగ్గర నుంచి మిగిలినటువంటి ఈ యొక్క గ్రహాలకి పంపించేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని చంద్ర విద్య అని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క చారు విద్య అనేటువంటిది ఈ యొక్క సూర్య భగవానుడిలో నుంచుని చారు రూప, చారుచంద్ర కళాధర అని చెప్పేసని ఈ యొక్క సూర్య భగవానుడిలో ఈ లలితా సహస్రంలో చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, పద్మాసన భగవతి, పద్మనాభ సహోదరి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఈ విషయాన్ని ఏవి కూడా మనం తెలుసుకోకుండా, ఏమీ లేకుండా మనం లలితా సహస్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేస్తాము అంటే ఏం చదువుతున్నాము? ఏం తెలుస్తుంది ఇందులో ఏ ఒక్క ముక్కైనా మనకేమైనా తెలుస్తుందా? అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి, శ్రీ విద్య అంటే ఏంటి, షోడశాక్షి విద్య అంటే ఏంటి, మను విద్య అంటే ఏంటి, చంద్ర విద్య అంటే ఏంటి, భానుమండల మధ్యస్థ భైరవి భగవాలిని అనేటువంటి దాన్ని దేనికి చెప్తున్నటువంటిది? ఇవన్నీ ఊకదంపుల్లాగా చదువుకుని వెళ్ళిపోవటానికైనా? పద్మాసన భగవతి, పద్మనాభ సహోదరి అనేటువంటి ఈ మాటలు ఎందుకు, ఈ యొక్క శబ్దాలను ఎందుకు ప్రయోగించడం జరిగింది? ఈ యొక్క ప్రయోగానికి ముందర ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి? పౌనఃపుంజము అంటాం ఫ్రీక్వెన్సీని. ఈ యొక్క ధ్వనికి శబ్దానికి మధ్యన ఉన్నటువంటిది ఈ పౌనఃపుంజం ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతోంది అనేటువంటి విషయాలు ఏవి కూడా మనకు అవసరం లేదు. ఎవడో దారైపోయేవాడు కుడి ముక్కు మూసుకుని ఒక అరగంట కూర్చోండి, మళ్ళీ ఎడముక్కు నుంచి మళ్ళీ మూసుకుని ఒక అరగంట కూర్చోండి అంటే అసలు ఇదేనికి కూర్చుంటున్నాం? ఈ ముక్కులు మూసుకుని గాలి బంధించేస్తే మనకు వస్తున్నటువంటిది ఏంటి? అసలు ఆత్మ అనేటువంటి పదార్థము అనేటువంటి ఆ శక్తి ఎక్కడుందో మనకు తెలియదు. ఆ శక్తే తెలుసుకోకుండా ఈ యొక్క వాయువు బంధించేస్తాము. వాడెవడో అదేదో సినిమాలో ఏదో ఇప్పినట్టుగా వాయుబంధంలో ఉన్నాడు అన్నగారు అని చెప్పేసి అన్నట్టుగా ఈ యొక్క వాయువును బంధించేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. దీని మూలంగా జరిగేటువంటిది ఏమీ లేదు. అసలైనటువంటి దాన్ని తెలుసుకోకుండా ఒక టీవీ రిపేర్ వచ్చింది,
ఆ టీవీ రిపేర్ వచ్చినప్పుడు దాంట్లోకి విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అని తెలియకుండా అన్ని పార్ట్ల మీద వేలు పెట్టి చేత్తో చూసుకోలేం కదా, దాన్ని చూడటానికి ఒక యంత్రం అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మెగాచేస్తారు కదా. అట్లాగే ఈ ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు కదా మనం ముందుకు వెళ్ళటానికి వెనక్కి రావటానికి అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటివి ఏవీ తెలియకుండా హఠాత్తుగా ఎవడో వచ్చి ఒక 2000 రూపాయలు ఇస్తే మేము మీకు కుండలిని కదిపేస్తాము అని చెప్పేసి అంటే కుండని కదిపినట్టుగా కుండలిని కదపటానిక దానికి ఒక శక్తి ఉంది. ఆ కదిలిన తర్వాత ఆ శక్తిని ఏం చేస్తాడు, ఎక్కడికి పంపిస్తాడు? ఆడుకుంటాడా? బ్యాట్ పెట్టి ఆడుకున్నట్టుగా దానికి ఒక బాల్ లాగా ఆడుకోవటానిక? దేనికి 2000 రూపాయలు ఇచ్చి ఆ కుండలిని శక్తి కదపటం మూలంగా వచ్చేటువంటిది ఏంటి? లేదు, మీరు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని మీరు కిందటి జన్మలో మీరు కర్మలన్నీ చేసేశారు, ఈ జన్మలో మీరు కర్మలు చేయాల్సినటువంటి పని లేదు, మీరు కూర్చుని ధ్యానం చేయడం అంటే కళ్ళు మూసుకుని నిద్రపోవటమా? అసలు వీడికి తెలియవలసిన పదార్థమే తెలియలేదు. ఇంత విశ్వవిఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ మతము కుప్పకూలిపోయింది. జైన మతము కూడా పుబ్బలో పుట్టన్నట్టుగాను మగలో మాడిపోయిందన్నట్టుగా జైన మతము నశించిపోయింది. పేరుకు మాత్రమే ఇప్పుడు 7 దర్శనాలు అనేటువంటివి మాత్రము ఉండిపోయినాయి తప్పితే సనాతన ధర్మము అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి జీవన్మరణ సమస్య లేకుండా ఉంది. దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఎప్పుడైతే కపిల మహర్షి ఆత్మ అనేటువంటిది ఉంది, ఈ ఆత్మ జగత్ పురుషుడి దగ్గర నుంచి వస్తుంది, ఇతన్నే విరాట్ పురుషుడు అంటారు, ఇతను జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు, ఈ విద్యని ఆత్మ విద్య బ్రహ్మ విద్య అని చెప్పేసి అన్నారు అనేటువంటి విషయాన్ని కపిల మహర్షి ఏనాడైతే ఈ విషయాన్ని చెప్పాడో ఆనాటి నుంచి కూడా సనాతన ధర్మం జీవంతోనే ఉంటుంది. చిన్న నిప్పు అంటే నీళ్లు పోసి ఎంత ఆర్పేసినప్పటికీ కూడా ఒక కట్టెలో ఒక చిన్న నిప్పు కణిక ఉంటే అది ఎలాగైతే ఆ ఒక గాలికి మళ్ళీ ప్రజ్వరిల్లి అది పెద్ద హోమంలాగా పెద్ద అగ్నిలాగా తయారవుతుంది. అలాగే ఎంతమంది వచ్చి ఈ యొక్క సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా చార్వాకులు దాడి చేశారు. వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా ఇప్పుడు మనకు అసలు ఆ సూత్రాలే కొన్ని మనకు తెలుస్తున్నాయి తప్పితే ఆ చార్వాకుల తాలూకు సిద్ధాంతాలు కొన్ని తెలుస్తున్నాయి తప్పితే ఈనాడు చార్వాక మతం అనేటువంటిదే లేదు. అలాగే జైనులు వచ్చారు, ఆ జైనుల తాలూకు సిద్ధాంతాలన్నీ కూడా తర్కానికి నుంచోకుండా వాళ్ళు కూడా ఎక్కడో అడపో దడపో ఒకడో ఇద్దరో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రపంచాన్ని ఏలినటువంటి బౌద్ధ మతమే నశించిపోయింది. ఇలాగ అన్ని మతాలు అన్నట్టుగా నశించిపోయినా ఇంకా సజీవంగా ఉండటానికి ఈ యొక్క సనాతన ధర్మానికి కారణం ఏంటంటే ఈ ఆత్మ విద్య అంటే ఆత్మ అనేటువంటిది ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక విద్య ఉన్నది. ఆ విద్య ద్వారా మాత్రమే తెలుసుకోవటం అవుతుంది. ఈ ఆత్మ విద్యకి ఈ మనువులతో మాట్లాడటానికి మధ్యన కూడా ఇంకొక విద్య ఉన్నది, దాన్ని మను విద్య అని చెప్పేసి అంటారు. అది బ్రహ్మదేవుడు అనేటువంటి అతను ఈ యొక్క మనువులతో మాట్లాడేటప్పుడు ఆ మను విద్య అనేటువంటి దానిలో అతను మాట్లాడటం జరిగింది. ఈ సృష్టి క్రమాన్ని చేసి ఈ యొక్క మనువుల ద్వారా ఈ యొక్క ప్రపంచమంతటినీ కూడా 14 మనువుల్ని పెట్టి ఈ ప్రపంచమంతటినీ కూడా అతను పరిపాలన చేస్తున్నాడు. ఈ 14 మంది మనువులు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూడటానికి దక్ష ప్రజాపతి అంటే దక్షులు అనేటువంటి వాడి దక్షత కలిగినటువంటి వాడు ఎవడైతే దక్షత ఉంటుందో వాళ్ళు 10 మంది దక్షత కలిగినటువంటి వాళ్ళని పెట్టారు. అందులో ఒక అతని పేరు దక్ష ప్రజాపతి, అతని తాలూకు కూతురు పార్వతి అని ఇలాగ కథాగమన అని చెప్పుకురావటం జరిగింది. ఇటువంటి నిశీతమైనటువంటి విషయాలని మనం తర్కించి వీటిని తెలుసుకోకుండా ఎంతసేపు కథలు 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 గజేంద్రుడి కాలు మొసలి పట్టుకుంది అనని ఇలాంటి కథలు వింటూ మనం ఎప్పటికి మోక్షాన్ని సంపాదిస్తాము? మనకి విషయ పరిజ్ఞానం ఎప్పటికి అర్థమవుతుంది?
కనుక అందుకే మనని జంతువుల కింద తీసుకుని పశుపతినాథుడు అని చెప్పేసి మనం పశువులమి అని చెప్పేసి వేదమే తీర్మానం చేసేసింది. ఇది వీళ్ళు వాళ్ళు చేయటం కాదు. నీవు అరణ్యంలోకి వెళ్ళి మేసినప్పుడు మాత్రమే, ఆ ఒక జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాత్రమే ఈ పశుతత్వాన్ని వీడి జ్ఞానతత్వం అనేటువంటిది అర్థమవుతుందయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. కాబట్టి మనం ఇటువంటి విషయాల్ని కూలంకషంగా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకుంటూ మార్గబంధువైనటువంటి అయ్యప్ప మూలంగా ఆ ఆత్మజ్యోతి అయినటువంటి ఆ జ్యోతి స్వరూపుల్ని చూసి మన తాలూకు జీవితాలని ధన్యం చేసుకుందామని చెప్పేసి అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.